డియర్ స్టూడెంట్స్, మనం కథ, స్క్రీన్ ప్లే అనే వాటిలో ఇప్పటికీ ఒక అడుగు వేసాం. అంటే కథ ఒక అడుగు, స్క్రీన్ ప్లే ఒక అడుగు. ఇలా కథ స్క్రీన్ ప్లేలో భాగం, కథ కూడా స్క్రీన్ ప్లేలో ఒక భాగం. కాబట్టి ఆ స్క్రీన్ ప్లేలో కథ ఎలా ఉంటుందో కథ యొక్క స్వరూపాన్ని నేర్చుకున్నాం. స్క్రీన్ ప్లేలో కథ కాకుండా, కథా సంవిధానం కాకుండా ఇంకా ఎన్ని రకాలు ఉంటాయనేది మనం నేర్చుకున్నాం. అయితే మనం నేర్చుకుంది ఇంతే. మీకు పాఠం చెప్పేప్పుడు నేను చెప్పా, ఇట్ ఈస్ ఎ నట్ షెల్ అని. అంటే ఊరికే కథ తెలిసిపోయిందని అనుకుంటారు, అది విని తెలవలా ఇంకా. ఎందుకంటే బోల్డ్ అన్ని దానిలో డౌట్స్ ఉంటాయి. కాబట్టి ఒక చెట్టు, ఈ చెట్టు పెరగాలంటే ఏం కావాలి? విత్తు కావాలి, విత్తనం కావాలి, సీడ్. యు వాంట్ ఏ సీడ్, అది చెట్టు పెరిగింది. అలాగే ఒక కథ కావాలంటే కూడా కథా బీజం అనేది కావాలి. ఈ కథా బీజాన్ని మనళ్ళు ఇంగ్లీష్లో బేసిక్ ప్రిమైజ్ అంటారు. ప్రిమైజ్ అంటే ఐడియా, బేసిక్ ప్రిమైజ్ అంటే అసలు ఈ ఐడియా రావటానికి నీకేదో ఒక ఆలోచన నీ బుర్రలో సక్కమని అలా వచ్చేస్తుంది, ఒక మెరుపులాగా, ఒక ఫ్లాష్ లాగా. అందుకనే మొన్న మీకు పాఠం చెప్పినప్పుడు ఫ్లాష్ ఆఫ్ ఎన్ ఐడియా అని చెప్పాను. సార్, ఫ్లాష్ ఆఫ్ అన్ ఐడియా అంటే నాకు కూడా కొంచెం డౌట్గా ఉంది. ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా చాలామంది అడిగారు. దాన్ని కొంచెం ఇన్ డీటెయిల్గా చెప్తారా సార్? ఓకే, గుడ్ గుడ్ గుడ్. ఇప్పుడు ఈ ఫ్లాష్ ఆఫ్ అన్ ఐడియా ఏంటంటే, నువ్వు ఓ సినిమా చూసావు, ఒక సినిమా చూసినప్పుడు దానిలో 4-5 అనిపిస్తాయి నీకు. ఇదెందుకు ఫ్లాష్ ఆఫ్ అన్ ఐడియా అవ్వకూడదు, ఇదెందుకు ఫ్లాష్ ఆఫ్ అన్ ఐడియా అవ్వకూడదు అని. ఎక్స్క్యూజ్ మీ సార్, క్రితంసారి మనం మా కథాబీజం గురించి చెప్పుకున్నప్పుడు మహాభారతంలో రాజ్యకాంక్ష, రామాయణంలో స్త్రీకాంక్ష కథాబీజం అని చెప్పారు. మరి మా రామాయణంలో కైకేయి భరతుడికి రాజ్యం ఇప్పించాలనేది కూడా రాజ్యకాంక్షే కదా, అది కథాబీజం అవ్వదా? మీరు ప్రశ్న వేశారు. ఇప్పుడు నువ్వేసిన ప్రశ్నకి ఆవిడేసిన ప్రశ్నలో ఒక ఆన్సర్ ఉంటుంది. ఏమడిగింది ఆవిడ ఇప్పుడు? సార్, మొన్న మీరు కథాబీజం గురించి చెప్తా భారతంలో రాజ్యకాంక్ష, రామాయణంలో స్త్రీకాంక్ష ఉందని అన్నారు కదా, మరి రామాయణంలో కూడా కైకేయికి రాజ్యకాంక్ష ఉంది కదా, అది కథాబీజం ఎందుకు అవ్వదు అని. మనాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వటానికి, ఫ్లాష్ ఆఫ్ అన్ ఐడియా మళ్ళీ అర్థం అవటానికి కూడా ఇలాంటి కన్ఫ్యూషన్లు అయ్యి ఉంటాయి. భారతంలో కూడా స్త్రీకాంక్ష ఉంది. కీచకుడు ద్రౌపది వెంబడి పడ్డాడు కదా, సైంధవుడు పడ్డాడు కదా ద్రౌపది, ఇంకా ఆ వెనకాల పడ్డాడు. మరి స్త్రీకాంక్షను భారతం ఎందుకు అనకూడదు? కాబట్టి బేసిక్ ప్రిమైజ్, నువ్వు ఏ పాయింట్ మీద రాయదలుచుకున్నావు. శ్రీమంతుడిలో కథాబీజం అనగానే ప్రపంచం అంతా ఏం చెప్తుంది? ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవటం అని చెప్తుంది. కానీ కథ అక్కడ మొదలవ్వలేదు కదా. చారుశీల అనే అమ్మాయిని హర్ష అనే అబ్బాయి చూసి ముగ్గేస్తా అంటే చూసి ముగ్గులో పడిపోయాడు. అది కదా కథాబీజం అవ్వాలి. డీటెయిల్స్లో చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు భారతంలో రాజ్యకాంక్ష అనేది కనుక లేకపోతే, అంటే దుర్యోధనుడు మయసభకు వెళ్ళి అది చూసేసుకుని ఇంటికి వచ్చేసి ఉండి, ఈయన హస్తినాపురాన్ని ఈయన, వాళ్ళ ఇంద్రప్రస్థాన్ని వాళ్ళు పరిపాలించుకుంటే అసలు మహాభారత కథ జరగదు, మహాభారత యుద్ధం జరగదు, ద్రౌపది బట్టలు తీసే పరిస్థితులు రావు, ఇవేమీ రావు. కాబట్టి ఇంత కథకి కారణమైన బీజం ఏంటి? దుర్యోధనుడికి వాళ్ళ ఆస్తి మీద కాంక్ష కలిగింది, అది నేను తీసుకోవాలనుకున్నాడు. అలాగే మహాభారతంలో ఇతనికి రాజ్యకాంక్ష కలగకపోతే లేదు. అలాగే నువ్వు అడిగావు అమ్మ, ఇప్పుడు ఏమడిగావు? రామాయణంలో కైకాదేవి కూడా రాజ్యకాంక్షే కదండి అని. రాజ్యకాంక్ష మీద మీరు కథ రాయదలుచుకుంటే, ఈయన రాముడు అడవికి వెళ్ళాడు, 14 ఏళ్ళు అడవిలో ఎలా ఉన్నాడో చెప్పేసి ఒక కథ రాసుకుని, మళ్ళీ ఆయన తిరిగి రాగానే మళ్ళీ రాముడు వనవాసం పూర్తి చేసుకుని వచ్చి సింహాసనంలో కూర్చున్నాడు, ఎంతటితో అయిపోయేది. ఆ కథ నువ్వు చూడవు. రామాయణంలో విలువ లేదు అసలు. రామాయణంలో విలువ ఏంటి? మీరు అడిగిన ఈ రాజ్యకాంక్ష మొదటి ప్లాట్ పాయింట్ అవుతుంది రామాయణంలో. ఆ ప్లాట్ పాయింట్లో వీళ్ళు వెళ్ళాల్సి వచ్చింది, అంటే ఆ కథ జరగటానికి ఈ కథ కారణమైంది. అలాగే దుర్యోధనుడికి ఆ కథ జరగటానికి అతను మైసభకి వెళ్ళటానికి కారణమైంది కదా. సో ఇది కారణం అవుతుంది తప్ప అసలు హేతువు కాదు. మహాభారతం అవటానికి హేతు రాజ్యకాంక్ష. ఇప్పుడు హేతు ఏమొచ్చింది? ఇక్కడ రామాయణంలో రావణాసురుడు అనేవాడికి వేరే ఒక రాముడి భార్య మీద కోరిక కలిగి తీసుకెళ్ళాడు. మళ్ళీ దానికి ఒక ప్లాట్ పాయింట్ ఉంటుంది, అది మళ్ళీ ప్లాట్ పాయింట్స్లో చెప్పుకుందాం మనం. శూర్పణఖ రావటం, ఆవిడ ముక్కు చెవులు కోయటం, ఇప్పుడే చెప్పేసుకుంటే మళ్ళీ కథాబీజం దాటి మళ్ళీ విస్తారంగా అదంతా చెప్పుకున్నట్టు అవుతుంది. ఇవాళ మనం కథాబీజం వరకే పరిమితంగా ఉన్నాం కాబట్టి
ఈ కథాబీజంలో ఇప్పుడు నువ్వు అడిగినటువంటి డౌట్ ఇక రాదు. ఎందుకని రామాయణంలో స్త్రీకాంక్ష లేకపోతే ఒట్టి రాజ్యకాంక్ష కనుక అయితే రావణాసుడి కథ వేరే కథ రాసుకోవాలి తప్ప ఇది అవదు. కాబట్టి ఇది రాసుకోవాలి. ఇప్పుడు మీరు మన పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, రామాయణాన్ని ఒక ముక్కలో చెప్పు అంటారు. ఏం చెప్తారు మీరు? కట్టే కొట్టే తెచ్చే అన్నారు. ఏ అడవికి వెళ్ళాను ఎందుకన్నా మీరు అంటే అది కథాబీజం కాదు. కట్టాడు, ఏం కట్టాడు? వారధి కట్టాడు. కొట్టాడు, ఎవరిని కొట్టాడు? రావణాసురుడిని కొట్టాడు. తెచ్చే, ఎవరిని తెచ్చాడు? సీతాదేవిని తెచ్చుకున్నాడు. కాబట్టి సీతను ఎత్తుకుపోతే ఇతను వెళ్ళి ఒక వారధి కట్టి సముద్రాన్ని దాటి మళ్ళీ దానిలో హనుమంతుడు వెళ్ళి చూసి రావడం, ఎన్ని ప్లాట్ పాయింట్స్ మళ్ళీ వేరే కథలో చెప్పుకుంటాం. ఎన్ని ఇప్పుడు నేను ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ పీపుల్. మనం నేర్చుకుంటాను ఓన్లీ కథాబీజం. కాబట్టి కథాబీజంలో మీకు వచ్చిన డౌట్లు క్లియర్ చేస్తా, నేను ముందుకు వెళ్తూ ఉంటా. ఇప్పుడు డౌట్ క్లియర్ అయిందమ్మా నీకు? ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి బయట వాళ్ళకు కూడా క్లియర్ అవడం కోసం చెప్తున్నా. రాజ్యకాంక్ష అనేది దుర్యోధనుడిది కాబట్టి అన్ని కోట్ల మంది చచ్చిపోయి 18 రోజులు యుద్ధం జరగటానికి కారణం ఏమైంది? రాజ్యకాంక్ష అయింది. అంతే తప్ప సైంధవుడు ద్రౌపదిని కోరుకుంటేనో కీచకుడు ద్రౌపదిని కోరుకుంటేనో ఆ స్త్రీకాంక్షకి జరగల. అలాగే దుర్యోధనుడు బట్టలిప్పించి అవమానపరిచాడు తప్ప ఆ స్త్రీ మీద కాంక్ష చూపించలా. అదొక షాట్ అంటాడు ఇలా, ఓ తొడ మీద కాపాడలేని మొగుళ్ళు ఎందుకు ఇటు వచ్చి కూర్చోవచ్చు కదా అని, అందుకే తొడబాయలు కొడతానంటాడు భీముడు. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇతనికి అసూయ మాత్సర్యాలతో కూడినటువంటి రాజ్యకాంక్ష దుర్యోధనుడికి కలిగి ఉండకపోతే మహాభారతం జరగదు. సీతాదేవి మీద కోరిక రావణాసుడు కలిగి ఉండకపోతే రామాయణం అలా జరగదు. ఇప్పుడు క్లియర్. నౌ లెట్ us గో ఫర్ టుడేస్ క్లాస్. పాత సినిమాల్లో చెప్తా అంటే కంటే కొత్త సినిమాల నుంచి చెప్తే మీరు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే వారం రోజుల క్రితం, 10 రోజుల క్రితం, 2 రోజుల క్రితం, 3 రోజుల క్రితం మీరు ఈ సినిమా చూసి ఉంటారు. నౌ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఫిదా. ఫిదాలో కథాబీజం ఏంటి చెప్పండి? యుఎస్ నుంచి వచ్చిన హీరో బాన్స్వాడలో ఉన్న హీరోయిన్ని లవ్ చేయటమే కథాబీజం. అది కాదమ్మా, అదే మాయ జరగటం అంటే. శేఖర్ కమ్ములు గారు ఒక ఎక్స్ట్రాడినరీ సోషల్ ఐటమ్ని, సామాజిక సమస్యని భారతదేశంలో ఉన్న ప్రతి పెళ్లి కాని యువతి హృదయంలో ఉన్న ఒక ప్రశ్నని కథాబీజం చేశాడమ్మా. మీరు గమనిస్తే అక్క పెళ్ళై వెళ్ళిపోతా ఉంటాం. చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది ఆ సీను సాయిచంద్ గారి దగ్గర. రేపటి నుంచి నీకు ఎవరిస్తారు మందులు అని ఇలా అక్కడ అద్భుతంగా ఉంటుంది ఆ సెంటిమెంట్ సాయిచంద్ గారి దగ్గర. అక్కడ హీరోయిన్ ఒక మాట మాట్లాడుతుందమ్మా. ఏం మాట్లాడింది? అక్క, పెళ్లి చేసుకుంటే మగవాడి వెనకాల మనం ఎందుకు వెళ్ళాలి, మొగుడు మన వెనకాల ఎందుకు రాడు అని ప్రశ్నించింది. ఇది కథాబీజం. ఇదేంటి సార్ ఇది కథాబీజం ఎలా అవుతుందని అంటే నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా. ఏంటది? అన్నయ్య పెళ్లి కోసం ఒక అబ్బాయి అమెరికా నుంచి వచ్చి బాన్స్వాడలో ఉన్న ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడి ఆ అమ్మాయి కోసం వచ్చాడు. ఇది కథాబీజం కాదు, ఇది కథాంశంలోకి వెళ్తాను. అంటే కథాబీజం నీకు మనసులో పుట్టినాక, నీ బుర్రలో పుట్టినాక దాని చుట్టూ ఒక కథ రాయాలి నువ్వు. ఇదే శేఖర్ కమ్ములు గారు ఈ కథను ఇంకొకటి రాయొచ్చు అమ్మ. ఇది మేము పాత రోజుల్లో మీరు వాచ్ చేసి ఉంటారు, ఈ చరిత్రేశ్వరాతో ఇది కాదు ముగింపు, ఈ పిల్లకి పెళ్ళి అవుతుందా, ఇలా రాశాం కదా కథలు. అలా కూడా రాయొచ్చు ఈ కథని. నేను ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకునేవాడినే చేసుకుంటాను అని కనుక ఆ అమ్మాయి మోటివ్గా డిక్లేర్ చేసి ఉంటే ఆ కథ అలా వచ్చేది. కానీ అలా రాలా. ఈయన ఏం కోరుకున్నాడు? శేఖర్ కమ్ములు గారు కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? ఒక అద్భుతమైనటువంటి ఒక సామాజిక అంశాన్ని ప్రేమ కథ అద్దాలి. ఎందుకంటే ఆయుర్వేదం బిళ్ళలు వేసుకుంటూ ఉంటారు, మీరు చాలా చేదుగా ఉంటాయమ్మ. అంత చేదు తెల్లరని మీరేం చేస్తారు? దాన్ని షుగర్ కొట్టేస్తారు. సినిమాల్లో కూడా అంతే. ఒక అద్భుతమైన ఆ పాయింట్ మీద సినిమా చూస్తే మీరు చూడరు, మీరు ఆ సినిమాకి వెళ్ళరు. కేవలం ఒక ఆడపిల్ల ఆడెందుకు రాడు మొగాడని కనుక ఫైట్ చేస్తా అంటే మీరు ఒక వర్గం వస్తారు. అలాంటి అభ్యుదయాత్మక సామాజిక సమస్యలతో సినిమా చూసే ప్రేక్షకులు వస్తారు తప్ప ఇవాళ ఇన్ని కోట్లు సంపాదించి పెట్టిన సినిమాకి అంతమంది రారు. ఎందుకు రారంటే ఇవాళ పిల్లలు ఎక్కువగా యూత్ అందరూ కూడా లవ్ స్టోరీలు కోరుకుంటున్నారు. కాబట్టి రైటర్లు డైరెక్టర్లు ఏం చేస్తున్నారంటే
వాళ్ళకి తట్టినటువంటి ఒక అద్భుతమైన అంశాన్ని లవ్ స్టోరీల చుట్టూనే తిప్పుతున్నారు. బాహుబలిలో కూడా లవ్ స్టోరీ చుట్టే తిప్పారు. ఫస్ట్ హాఫ్లో అవంతిక అమ్మాయి, సెకండ్ హాఫ్లో దేవసేన. వాళ్ళ ప్రేమ కథలే చూసుకోండి, మళ్ళీ ఒకసారి వేసుకుని చూసుకోండి మీరు. యూట్యూబ్లో కనుక రిలీజ్ అయ్యి ఉంటే జస్ట్ వాచ్. సో లవ్ స్టోరీ లేకుండా ఎక్కడికి పారిపోలేరు. మీరు రేపొద్దున రైటర్స్ అయినా కూడా కాలమాన పరిస్థితి అంటే మనం ఎర్ర సినిమాలు రాస్తున్నప్పుడు అవి 100 రోజులు ఆడతాయంటే ఒక్కసారి మీరు కళ్ళు మూసుకుని ఆలోచిస్తే ఒక సంవత్సరం ఆ ఎర్ర సైన్యం అని, ఎర్ర సింహం అని, అసలు మామూలు కాదు. ఆ ఎర్ర మీద ఎన్ని సినిమాలు వచ్చినాయి. ఎందుకంటే సక్సెస్ఫుల్ ఎలిమెంట్ని ఎప్పుడు నిర్మాత తను డబ్బులు పెట్టి సినిమా తీస్తాడు కాబట్టి ఆ సినిమాని తన డబ్బులు తిరిగి వచ్చే మార్గాన్ని ఆలోచిస్తాడు. మనం మీకు ముందడుగు చెప్పాను నేను. అందులో కథాబీజం కృష్ణ గారి ప్రేమను, సోమన్ బాబు గారు శ్రీదేవి ప్రేమ, కృష్ణ గారు జయప్రద ప్రేమ కాదు. నీ ఫ్యాక్టరీని కార్మిక పరం చేయటం అనే దాని మీద రాయదలుచుకున్నారు పరుచూరి బ్రదర్స్. కానీ అది రాశారా? ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్లో, బ్యాక్ స్టోరీలో చెప్పారు దాన్ని, ఉపకథలో చెప్పారు దాన్ని. చెప్పి క్లైమాక్స్ మీరు కనుక గుర్తెచ్చుకుంటే మళ్ళీ మొత్తం కృష్ణ గారు, సోమన్ బాబు గారు ఆస్తి అంతా ఇచ్చేస్తారు. అప్పుడు రామానాయుడు గారు ఇన్ని ఉత్తరాలు మాకు చూపించాడు సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయినాక. ఏంటయ్యా నాతో ఈ సినిమా తీశారు, వీళ్ళందరూ ఎవరు వస్తున్నారు తెలుసా, మీ థియేటర్లు, మీ స్టూడియోలు అన్నీ కార్మిక పరం చేస్తారా అని రాస్తున్నారు నన్ను. చూడు అంటే కృష్ణ గారు జయప్రద ప్రేమ, శ్రీదేవి సోమన్ బాబు గారి ప్రేమ వాళ్ళకి ఎక్కలా, వాళ్ళకి ఏం ఎక్కేసింది, ఆస్తి కార్మిక పరం అవటం అనే పాయింట్ ఎక్కింది. ఇప్పుడు కొంచెం అర్థమై ఉంటుంది మీ కథాబీజం అంటే ఏది ప్రధానంగా వాడి బ్రెయిన్లోకి నువ్వు పంపదలుచుకున్నావు. ఇప్పుడు కార్గిల్ యుద్ధం మీద రాయదలుచుకున్నావు అనుకోమ్మా, నువ్వేం చేస్తావు? కార్గిల్ యుద్ధంలో ఆ సైనికులు పోరాటం అదంతా చూపిస్తే మెజారిటీ పీపుల్ రారు. ఒక ఇద్దరు అమ్మాయి ప్రేమించుకున్నారు, సడన్గా ఇతను మిలిటరీకి సెలెక్ట్ అయిపోయాడు, వెళ్ళిపోతున్నాడు. ఈ అమ్మాయి భయపడిపోతుంది, వెళ్ళాలా అంటుంది. దేశం కోసం తెచ్చినా పర్వాలేదని వెళ్తున్నాడు. అతనికి ఏదో చచ్చిపోయాడనో లేదా అతను కనపట్టలేదని వచ్చింది. ఇక్కడ ఒక హ్యూమన్ డ్రామా నడిచిపోతుంది. ఈ అమ్మాయి కూడా ఎందుకు ఆయన లేనప్పుడు నేను కూడా చచ్చిపోదామని. కంచి కూడా అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ అవేనమ్మా. కాబట్టి ప్రధానమైన కథలు అవి కాదు. దాంట్లో ఏది ప్రధానం? నువ్వు కార్గిల్ యుద్ధం రాయదలుచుకున్నావు, ఒక అమ్మాయి ప్రేమించుకున్నారు, ఇతరు యుద్ధంకి వెళ్తే ఈ అమ్మాయి ఏడుస్తూ కూర్చుంది, సినిమా అంతా అదే నడుస్తూ ఉంటుంది. బట్ నువ్వు రాయదలుచుకున్న ఫ్లాష్ ఆఫ్ అన్ ఐడియా ఏంటి? యూ వాంట్ టు రైట్ ఏ స్టోరీ ఆన్ కార్గిల్ వార్. కార్గిల్ వార్గా చూపిస్తే నువ్వు కోరుకున్న ఆ ఆడియన్స్ అందరికీ అది రీచ్ అవుతుంది. అందుకని దాని చుట్టూ నువ్వు ఒక లవ్ స్టోరీ అండ్ ఒక ఫ్యామిలీ స్టోరీ, పెళ్లి చేసుకున్నాక వెళ్తే ఫ్యామిలీ స్టోరీ అవుతుంది, పెళ్లి కాకుండా వెళ్తే లవ్ స్టోరీ అలాగే కంటిన్యూ అవుతూ ఉంటాం. సో ఇప్పుడు మళ్ళీ మనం ఫిదాకు వద్దాం.